ఫ్రెండ్స్, మళ్ళీ వచ్చేసామండి. చూస్తున్నారా, ఈ రూమ్లో కూడా ఏసీ ఉందండి. కానీ మా మేడం గారికి ఎప్పుడైనా అన్యాయం జరిగింది అని అనిపిస్తే దాని అవతారం ఇగో ఇలా ఉంటుందన్నమాట. భగవంతుడు ఎదురుగ్గా ఇలా కూర్చొని ఇగో ఇలా చూస్తుంది. ఈ రూమ్లో పడుకోవడమే మా జూలి తల్లికి అన్యాయం అనమాట. ఈ రూమ్లో పడుకోవడానికి అస్సలు ఇష్టపడదు. దానికి ఆ రూమ్ అలవాటు అయిపోయి ఈ రూమ్లో ఏసీ ఉన్నా సరే దానికి లోన్లీ ఫీల్నెస్ వస్తుంది. చూసారా ఎంత ఫీల్ అవుతుందో దేవుణ్ణి చూసి. ఎందుకురా బాబు నన్ను ఈ రూమ్లో ఉంచారు, నన్ను ఆ రూమ్లో పంపించండి, నేను ఎందుకు ఈ రూమ్లో పడుకోవాలి. ఇదిగోండి, ఈ రూమ్లో కూడా ఏసీ ఉంది. సమ్మర్ కదండి, 2 రూముల్లో ఏసీ వేయడం ఎందుకు అని నాకు చిన్న వర్క్ ఉందని చెప్పేసి ఇటు వచ్చి మేడం గారిని గొయ్యిలా పడుకోబెట్టా. రాబే ఈ రూమ్లో ఉందామంటే నాకు కింద ఇలా పడుకోబెడతావా అని అలిగేసింది. ఏమే జూలీ, ఏం కావాలరా? జూలీ, ఆ రూమ్లోకి వెళ్ళిపోతావా? ఆ రూమ్లోకి వెళ్ళిపోతావా? నువ్వు ఆ రూమ్లోకి వెళ్ళిపోతావా? చెప్పు, వెళ్ళిపోతావా?